బోడుపుల్లోని బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర దేవాలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బంగారు మైసమ్మ దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని పూజారులు ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు నిర్వహించే కార్యక్రమంలో 11 సార్లు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం జరిగిందని భక్తులు తెలిపారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకం, లక్ష పుష్పార్చన, మహాకుంభాభిషేకం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణంతో కార్యక్రమాన్ని ముగిస్తామని పూజారులు తెలిపారు. శ్రీ బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి మొదటి వార్షికోత్సవంలో భాగంగా రెండో రోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. రేపు మహాపూర్ణాహుతి, కుంభాభిషేకము, విశేష అలంకరణ కార్యక్రమం ఉంటుంది. చక్కగా వేద పండితులతోటి 3 రోజుల నుంచి కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అమ్మవారి యొక్క మహత్యము, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకొని అందరూ ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఇది మన దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్ లాస్ట్ ఇయర్ పునఃప్రతిష్ఠ చేశారు. అమ్మవారు చాలా 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 బాగుంది. మేము యాక్చువల్లీ భక్త బృందము సత్సంగ్ అనమాట, లలిత పారాయణము 5 కోట్లు చేసాము. మాకు చామండి గారని తను ఇక్కడ గుళ్ళో మెంబరు, తను ఆహ్వానిస్తే మేము ఇక్కడికి వచ్చాము. అమ్మవారు చాలా బాగుంది. ఇక్కడ శివుడు, అమ్మవారు, నాగుల గుడి చాలా చాలా బాగుంది. ఈ రోజు వీళ్ళు వార్షికోత్సవం సందర్భంగా పుష్పార్చన చేస్తున్నారు, లక్ష పుష్పార్చన. సార్ మనకి 11 సార్లు రుద్రం ఎట్లా చేస్తున్నారు అట్లా అందరూ మహిళలు కూడా 11 సార్లు లలిత పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ఈ పారాయణం వల్ల మనకి శారీరకంగా శరీరంలో ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ అన్నీ పోతాయని చెప్తారు. కాబట్టి అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ లలిత పారాయణము. అందరు నేర్చుకొని కూడా లలిత పారాయణం చేయాలని కూడా నా ఉద్దేశము. మేము చాలా 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 చోట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని గుళ్ళల్లో కూడా చాలా లలిత పారాయణాలు చేశాము. మనకేంటంటే అమ్మవారి సేవ వలన మనకి ఆనందం కలుగుతుంది, ప్లస్ మన బాధ కూడా తొలుగుతుందని చెప్పేసి మన ఋషులు వాళ్ళు చెప్పారు. కాబట్టి ముందు ఆమె కూడా తెలియలేకపోయింది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్, తర్వాత ఎట్లైనా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలానే ఈ అమ్మవారు మన ఈ బోడుపల్లి ఏరియాలో ఉన్నది అమ్మవారు. ఈ అమ్మవారు